శ్రీనివాస్ వడ్డానం. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్కు డీన్గా ఉన్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా రిసోర్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం గురించి మీకు అందరికీ తెలిసిందే. గత 42 సంవత్సరాలుగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడ్డ వర్గాలకు ఉన్నత విద్యను అందిస్తూ పురోగమిస్తున్న విశ్వవిద్యాలయం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 86% విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజనులే. అత్యధిక సంఖ్య విద్యార్థినులు కూడా, అంటే ఉమెన్ పాపులేషన్ కూడా మా విశ్వవిద్యాలయంలో అత్యధికంగా ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి పేదరికంతో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, వివిధ రకాల సమస్యలతోటి డిగ్రీ చదువుకోలేని వాళ్ళు, డిగ్రీ అయిపోయి ఉన్నత విద్య పీజీలు చేయలేని వారికి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇది. ఇందులో జాయిన్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఫీజుతోటి, అంటే ఇప్పుడు భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలో కూడా లేనంత తక్కువ ఫీజులు అంబేద్కర్ విశ్వవిద్యాలయం తీసుకుంటుంది. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఈనాడు అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, గ్రూప్ 1 అధికారులుగా, ప్రొఫెసర్లుగా, సైంటిస్టులుగా, రాజకీయవేత్తలుగా అనేక పదవులు అనుభవిస్తున్నారు. ఇక అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం యూజీ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులతో పాటు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఫిల్, పిహెచ్డి, డిప్లొమాలు అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లాంటి ఒక వృత్తి సంబంధమైన కోర్సులు, అంటే వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సులు కూడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు మేము ఇచ్చే అద్భుతమైన కోర్స్ మెటీరియల్, అంటే భారతదేశంలోనే ఒక విద్యారంగంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ప్రొఫెసర్లతోటి మేము కోర్స్ మెటీరియల్స్ అంటే లెసన్స్ రాయిస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. నేను కోటేశ్వరరావు, రసాయన శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి. ఈరోజు మేము ఈ యొక్క అధ్యయన కేంద్రాన్ని సందర్శించడానికి ప్రధాన కారణం అడ్మిషన్స్ గురించి అవగాహన అనేది చాలా తక్కువ ఉంది సమాజంలో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ గురించి అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని విస్తరించడానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇంతకు పూర్వం సార్ వివరించినట్టు చాలా కోర్సుల గురించి వివరించారు. నేను ప్రధానంగా సైన్స్ విభాగం సంబంధించిన కోర్సుల గురించి వివరించదలిచాను. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ మరియు ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి ప్రోగ్రాంలను నిర్వహించడం జరుగుతుంది. బీఎస్సీలో వచ్చేసరికి మనకి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు ఇంకొన్ని డిప్లొమా, సైన్స్ సంబంధించిన డిప్లొమా కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అయినటువంటి ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ అయినటువంటి కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్ ఈ ప్రోగ్రాంలను నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏవైతే కోర్సు మెటీరియల్ ఉందో అత్యంత నిష్ణాతులైనటువంటి ఆ యొక్క సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి వారి సేవలను వినియోగించుకుంటూ, అంటే ఈ నిష్ణాతులను మేము ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసినామంటే ఎంటైర్ మొత్తం ఇండియా నుంచి, భారతదేశంలో ఉన్న మొత్తం వాళ్ళ నుంచి మనం పిక్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ కోర్సు మెటీరియల్ని తయారు చేసి అందించడం జరుగుతుంది. తర్వాత అడ్మిషన్కి వచ్చే వరకు సైన్స్ సంబంధించి
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అనేది మొదటి యూనివర్సిటీ. ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ ప్రోగ్రాంలను నిర్వహించడంలో అంబేద్కర్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఇది మొదటిది. శుభాభినందనలు. నా పేరు డాక్టర్ సమ్మయ్య, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ శ్రీ. ఐ వాజ్ రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ డైరెక్టర్ ఫర్ మెటీరియల్ ప్రొడక్షన్ బ్రాంచ్. ముఖ్యంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఇది మన ఇండియాలోనే. ఆ తర్వాతనే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి చదువుకున్నటువంటి విద్యార్థులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇది చాలా వరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసింప చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నత విద్యని అభ్యసింప చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఏర్పాటు చేయబడ్డది. ముఖ్యంగా మహిళలు కానీ గృహిణులు ఉన్నత విద్యను అభ్యసింప చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఉండేటువంటిది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా నామకరణం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా చదువుకున్నటువంటి వాళ్ళు ఎన్నో రంగాల్లో అభివృద్ధిలోకి రావడం జరిగింది. ఉన్నత విద్యను అభ్యసింప చేసుకొని ప్రొఫెసర్లుగా వేరువేరు రంగాల్లో రాజకీయంగా కూడా ఉన్నత పదవులు అభ్యసింప చేయడం జరిగింది. మొన్నటి వరకు ఉన్నటువంటి మనకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ చేసి ఆయన మేయర్గా ఉండడం